హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో లావా కొత్తగా లాంచ్ చేసిన లావా బోల్డ్ N2 5G ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఎలా ఉంది అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఈ మొబైల్ని లావా 2 కలర్స్లో లాంచ్ చేసింది, ఒకటి గోల్డ్ మరొకటి బ్లూ. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 11,999కి లాంచ్ చేసింది లాంచ్ ఆఫర్ కింద. మళ్ళీ తర్వాత ఇంకొక 1000 అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొబైల్ ప్రైసెస్ అయితే దారుణంగా పెరిగిపోయాయి. సో ఎప్పుడు ఏ మొబైల్ ఏ ప్రైస్ రేంజ్లో ఉంటుందో గెస్ కూడా చేయలేకపోతున్నాం. ఇవాళ ఒక ప్రైస్ ఉంటుంది, నెక్స్ట్ డే 1000-2000 ఇంక్రీజ్ అవుతుంది, అలా ఉంది. సో ఈ టైంలో 12,000లో వీళ్ళు ఒక 5G ఫోన్ని తీసుకొచ్చారు, అదే లావా బోల్డ్ N2 5G. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ అయితే మీరు చూడొచ్చు, లావా బోల్డ్ N2 5G అని అయితే ఉంది. అండ్ బాక్స్లో మనకి ఆబ్వియస్లీ మొబైల్ విత్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో వచ్చింది. అండ్ TPU కేస్ అండ్ 10W చార్జర్, Type-C కేబుల్ అయితే ఇచ్చారు. లావా ఎప్పుడు కూడా డిజైన్ పరంగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. సో రెగ్యులర్గా ఒకే టైప్ డిజైన్తో కాకుండా, సో ఇన్ని ఇయర్స్లో నేను చాలా లావా మొబైల్స్ అన్బాక్సింగ్ చేశాను. ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ డిజైన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఈసారి కూడా సో కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిషింగ్తో వచ్చినా కానీ ఈ డాటెడ్ డిజైన్ అయితే కనిపిస్తుంది ఈ బ్లూ కలర్లో. చూడడానికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బాక్సీ డిజైన్ తోటే ఉంది మొబైల్ అంతా కూడా. అండ్ ఈ ప్రైస్కి తగినట్టుగానే ఉంది. అండ్ ఫ్రంట్ మనకి సో వాటర్ డ్రాప్ నాచ్తో ఇచ్చారు, అదొక్కటి వీళ్ళు పంచోల్ కట్అవుట్ డిస్ప్లేతో ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. అండ్ బెజల్స్ కూడా 3 sides థిన్గానే ఉన్నప్పటికీ బాటంలో మాత్రం కొంచెం థిక్గా ఉంది, బట్ ఈ ప్రైస్కి యాక్సెప్ట్ చేయదగిందే. అండ్ ఈ మొబైల్ 6.75 inch HD+ IPS డిస్ప్లేతో వస్తుంది, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో. ఈవెన్ దో HD+ డిస్ప్లే అయినా కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, షార్ప్గా ఉంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. అండ్ కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఎక్కడ కూడా ఒక మామూలు క్వాలిటీ, చీప్ క్వాలిటీ ఆ ఫీలింగ్ అయితే రాలేదు. డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ మంచి విషయం, యూట్యూబ్లో 4K HDR 60 FPS వీడియోని కూడా ప్లే చేయగలదు. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అవుతుంది 4K 60 FPS HDR వీడియోస్ ప్లే చేసినప్పుడు. అదే నాన్ HDR 4K వీడియోస్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్లే చేస్తుంది. ఇన్ కేస్ 4Kలో HDR వీడియోస్ ప్లే చేయాలంటే మాత్రం 1080p చాలా స్మూత్గా ఉంది. నార్మల్ 4K వీడియోస్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా బాగా ప్లే చేస్తుంది. అదైతే అప్రిషియేట్ చేయాలి. 4K 60 FPS ప్లేబ్యాక్ సపోర్ట్ ఇవ్వడం అయితే చాలా మొబైల్స్, ఇప్పుడు కాదు 2 years క్రితమే 20,000 మొబైల్లో కూడా ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడైతే ఇచ్చారు. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పేరుకే కాదు, చాలా యాప్స్ మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తోటే రన్ అవుతున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ UniSoC T8200 ప్రాసెసర్తో వస్తుంది. Antutuలో 5,20,000 స్కోర్ చేసింది. LPDDR4X ర్యామ్తో eMMC 5.1 స్టోరేజ్తో వస్తుంది. సో నార్మల్ యాప్స్ యూజ్ చేయడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సో బాగానే మరీ అంత ఫ్లూయిడ్గా లేవు, కానీ కొంచెం లోడ్ అయ్యేటప్పుడు కొంచెం స్లోగా ఉన్నప్పటికీ వాడేటప్పుడు అయితే పెద్ద ఇబ్బంది లేదు. 1-2 యాప్స్ కంటే ఎక్కువ యాప్స్ని సైమల్టేనియస్గా వాడాలంటే కొంచెం ల్యాగ్ ఉంది. అదర్వైజ్ సో ఇండివిజువల్గా వాడుకుంటే అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. యాప్ ఒక్కసారి మెమరీలోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం ఓపెన్ చేసేటప్పుడు అయితే ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. క్యాజువల్ డే టు డే యూసేజ్కి అయితే బాగానే ఉంటుంది. అండ్ గేమింగ్ కూడా చేసుకోవచ్చు, బట్ నార్మల్ గేమింగ్ లో సెట్టింగ్స్లో అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 13MP మెయిన్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 5 MP కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో డే టైంలో ఇమేజెస్ అయితే బాగానే ఉన్నాయి. కొంచెం ఎక్స్పోజర్ కంట్రోల్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అనిపించింది. ఇమేజెస్ అయితే చూడడానికి షార్ప్గానే అనిపిస్తున్నాయి, అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఈ ప్రైస్ రేంజ్కి అయితే తగినట్టుగానే ఉంది. అండ్ ఫ్రంట్ మాత్రం 5MP కెమెరా ఇచ్చారు, సో ఇంకొంచెం షార్ప్గా ఉండాల్సింది అనిపించింది ఇమేజెస్. అండ్ రెజల్యూషన్ 5MP కదా, అందుకే అలా ఉన్నాయి. ఇంకొంచెం ఎక్కువ రెజల్యూషన్ ఉన్న కెమెరా వాడితే ఇంకా బాగుండేది. అండ్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు తెచ్చినా కానీ 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. శాంపిల్ని అయితే మీరు స్క్రీన్పై చూడొచ్చు. యూజబుల్ వీడియోనే, స్టెబిలైజేషన్ అయితే లేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇంత ప్రైస్ రేంజ్లో. అండ్ ఫ్రంట్ 1080p 30 FPSలో వీడియోని రికార్డ్ చేయొచ్చు, ఇది కూడా ఉంది అంటే ఉంది, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఎప్పుడన్నా వీడియో కాల్స్ దానికి మటుకు ఓకే, ఫ్రంట్ కెమెరాతో మరీ షార్ప్ డీటెయిల్ వీడియోని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సో ఈసారి లావా బ్యాటరీ విషయంలో ఇంప్రూవ్మెంట్ చేసింది. 6000 mAh కెపాసిటీతో తీసుకొచ్చింది.
అండ్ 10 వాట్ ఛార్జరే ఇచ్చారు బాక్స్లో, కానీ ఈ మొబైల్ 18 వాట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర ఏదైనా 18 వాట్స్ ఛార్జర్ ఉంటే యూజ్ చేయొచ్చు. బాక్స్లో 18 వాట్ ఛార్జర్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంది, సో ఈజీగా ఒక రోజు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా IP64 రేటింగ్తో వస్తుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంది. అండ్ బాటంలో సింగిల్ స్పీకర్ని అయితే ఇచ్చారు, ఇది కూడా లౌడ్గానే ఉంది. క్వాలిటీ ఈ ప్రైస్కి తగినట్టుగానే ఉంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఎలాంటి బ్లోట్వేర్ లేదు, సో క్లీన్గానే ఉంది. కాకపోతే సిస్టమ్ సెట్టింగ్స్ యాప్లో ఆ యూఐ అయితే కొంచెం అవుట్డేటెడ్గా అనిపించింది. అండ్ వీళ్ళు ఎన్ని ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామనేది అయితే యాజ్ ఆఫ్ నో మెన్షన్ చేయలేదు. ఉండడం అయితే యూఐ క్లీన్గా ఉంది, ఎలాంటి బ్లోట్వేర్ లేకుండా. సో ఇది లావా బోల్డ్ N2 5G గురించి. నిజానికి ఆ ప్రైస్కి రావాల్సింది కాదు, 8,000 అలా రావాల్సింది. బట్ ప్రస్తుతం ర్యామ్ స్టోరేజ్ ప్రైస్లు అన్నీ పెరిగిపోయాయి కాబట్టి సో ఇప్పుడైతే అన్ని మొబైల్స్ ఇలాగే వస్తున్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.